నమస్కారం. శ్రీనిలయం కార్యక్రమానికి స్వాగతం. ఇంటి నిర్మాణంలో వచ్చిన నూతన పోకడలు, ఇంటి ముస్తాబుకు సంబంధించిన తాజా విశేషాలు, స్థానిక సంస్థలు అందిస్తున్న సదుపాయాలతో మీ ముందుకొచ్చింది ఈ వారం శ్రీనిలయం. ప్రతి మనిషి జీవితంలో అత్యంత కీలకమైన ఘట్టాలు పెళ్లి, ఇల్లు. ఈ రెండు విషయాల్లో మాత్రం ఏమాత్రం పొరపాటు చేసినా, తొందరపాటు నిర్ణయాలు తీసుకున్నా సరిదిద్దుకోలేక కుమిలిపోవాల్సి ఉంటుంది. కాలంతో పాటు రాబోయే తరాల వారు ఆనందంగా సుఖశాంతులతో జీవించడానికి జీవితంలో విలువైన పెట్టుబడి ఇంటికే ఖర్చు చేస్తాం. అందుకే ఇంటి నిర్మాణం 10 కాలాల పాటు పటిష్టంగా ఉండాలి. కలల గృహాన్ని మనసుకు నచ్చిన విధంగా రూపకల్పన చేసుకోవాలి. మరి ఈ నేపథ్యంలో ఇంటి స్థలం, ఇంటి నిర్మాణం మొదలుపెట్టే ముందు ప్రాథమికంగా ఎలాంటి అంశాలు పరిశీలించాలి అనే అంశంతో మీ ముందుకొచ్చింది ఈ వారం స్థిరాస్తిలో మీకోసం. నగరంలో కట్టిన ఇల్లు కొనేవారితో పాటు సొంతంగా నిర్మించుకునేవారు అధికమే. పూర్తిగా తామే దగ్గరుండి కొందరు కట్టించుకుంటుంటే మరికొందరు నమ్మకస్తుడైన గుత్తేదారుకు ఆ బాధ్యతలు అప్పగిస్తుంటారు. ఈ క్రమంలో స్థలం మొదలుకొని ఇంటి నిర్మాణ సామగ్రి వరకు ఒకదాని వెంట ఒకటి ఎంపిక చేసుకుంటూ వెళ్ళాలి. వీటి గురించి ఇంటి పెద్దలు తమ భాగస్వాముల కంటే స్నేహితుల మీదనే ఎక్కువగా ఆధారపడుతుంటారు. ముఖ్యంగా స్వతంత్ర గృహం చేసుకునేవారు ఇంటి నిర్మాణ సమయంలో ఇంటి స్థలం కొనుగోలు దగ్గర నుండి ఇంటీరియర్ వరకు ముడిసరుకుల మీద అవగాహన పెంచుకోవాలి. అప్పుడే కలల సౌధాన్ని అందంగా మనసుకు నచ్చిన విధంగా ముస్తాబు చేసుకోవచ్చు. అలాగే ఇల్లు 10 కాలాల పాటు పదిలంగా ఉండాలంటే నిర్మాణంలో ఉపయోగించే ముడిసరుకు నాణ్యంగా ఉంటేనే అది సాధ్యమవుతుంది. దానిపై అవగాహన లేకపోతే నిర్మాణం నాసిరకంగా ఉంటుంది. కట్టిన కొన్నాళ్లకే గోడల పగుళ్లు, నీటి పైపుల లీకేజీ వంటి సమస్యలు చికాకు కలిగిస్తుంటాయి. స్థలాల కొనుగోలుకు సంబంధించి అనుమతులు ఉన్న లేఅవుట్లలో ఉన్న వాటిని మాత్రమే ఎంపిక చేసుకోవాలి. ఫలితంగా భవిష్యత్తులో చిక్కుల్లో పడకుండా డబ్బుతో పాటు కాలాన్ని కూడా సద్వినియోగం చేసుకోవచ్చు. ఇంటి నిర్మాణం మొదలుపెట్టే ముందు తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన అంశాలేంటో ఇప్పుడు నిపుణుల మాటల్లో తెలుసుకుందాం. ఎప్పుడైతే మనం ఒక 2 BHKనా 3 BHKనా అందులో కావాల్సిన యూటిలిటీస్ అంటే బెడ్రూమ్స్ కానివ్వండి, కిచెన్, లివింగ్ రూమ్, పూజ ఒకసారి సైజెస్ ఫైనల్ అయిన తర్వాత దాని యొక్క స్పెసిఫికేషన్స్ చాలా ఇంపార్టెంట్. అందులో బ్రిక్ వాల్ అంటే బ్రిక్ వాల్ ఎటువంటి బ్రిక్ అంటే సాధారణంగా ఏఏసి బ్లాక్ కానివ్వండి, పోరోథరం బ్రిక్ కానివ్వండి, ఫ్లై యాష్ బ్రిక్, రెడ్ బర్న్ బ్రిక్ ఇటువంటి తరహా చాలా ఆల్టర్నేటివ్స్ ఈ మధ్య కాలంలో మార్కెట్లో అవైలబుల్ ఉన్నాయి. అయితే ఈ అన్ని మటీరియల్స్ అవగాహన ఆ ఇండిపెండెంట్ హౌస్ కట్టే ఓనర్కి తెలియవలసిందే. అయితే ఈ మార్కెట్లో ఇప్పుడు మనం ఎగ్జిబిషన్స్ కానివ్వండి, మార్కెట్లో అంటే ఎప్పుడైతే మనకు ఒక పెద్ద పెద్ద షాప్స్ డిస్ప్లే ఉంటాయో అక్కడికి వెళ్ళి చూడడం కానివ్వండి, ఆన్లైన్ మనం స్టడీ చేయడం కానివ్వండి, ఇటువంటి మటీరియల్ స్పెసిఫికేషన్ స్టడీ చేస్తేనే ఆ ఒక ఫైనలైజ్ ప్లాన్ మనకు ఖచ్చితంగా రూపుదిద్దడానికి బాగుంటుంది. సర్వసాధారణంగా ప్లాట్ సైజ్, ఫ్యామిలీ సైజ్ ఈ ఆర్కిటెక్ట్ ద్వారా మనం తయారు చేసిన ఫ్లోర్ ప్లాన్ ఫైనల్ అవుతే ఈ స్పెసిఫికేషన్సే ఆల్టర్నేటివ్. అంటే ఎలాగైతే ఒక సైజెస్కి స్పెసిఫికేషన్స్ మారుతాయి, అంటే మారే స్పెసిఫికేషన్స్ బడ్జెట్ ప్రకారంగా ఉంటుంది. అంటే ఈ ఫ్లోరింగ్ సైజ్ కానివ్వండి, ఫ్లోరింగ్ ఒక క్వాలిటీ కానివ్వండి, టైల్ ఒక సైజ్ కానివ్వండి, మనకు కావాల్సిన బడ్జెట్ బట్టి ఉంటుంది. అలాగే విండోస్ చూస్తే విండోస్లో వుడెన్ విండోజా, అల్యూమినియం విండోజా, ఈ మధ్య కాలంలో వచ్చిన యూపీవీసీ విండోజా, అంటే ఒక్కొక్క విండో తరహా ఒక్కొక్క రేట్ ఉంటుంది. కాబట్టి మనం మనకు కావలసిన బడ్జెట్లో టోటల్ ప్లాన్ చేశాక ఒక మాస్టర్ ప్లాన్ ఒక స్టెప్ బై స్టెప్ మనం ఎగ్జిక్యూట్ చేస్తే ఉన్న బడ్జెట్లో ఖచ్చితంగా మనం ఆ ఒక ఇల్లు పూర్తి చేయగలుగుతాం. మనం ఏ వర్క్ టేకప్ చేయాలన్నా దానికి కావాల్సిన ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ అంటే బడ్జెట్ మళ్ళీ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్, అందులో కాస్త ఓన్ మనీ కానివ్వండి, అంటే సేవ్ చేసిన మనీ కానివ్వండి, లోన్ తీసుకున్న మనీ కానివ్వండి, వాళ్ళ డిస్పర్స్మెంట్ ఆఫ్ మనీ మన స్టేజ్ ప్రకారంగా ఉంటుంది. కాబట్టి మన ప్రోగ్రెస్ ఆఫ్ ద వర్క్ ఒక చార్ట్ లాగా రాసుకొని ఆర్కిటెక్ట్ సహాయం ద్వారా ఈ ఒక 7 to 8 months స్టెప్స్గా రాసుకుంటే ఏ నెలలో మనకు ఎంత బడ్జెట్ కావాలి, ఎప్పుడు మనం ఆ డిస్పర్స్మెంట్ అడగాలి, ఎందుకంటే మనం ఈ యొక్క ఇన్స్టాల్మెంట్ ఇమీడియట్లీ స్టార్ట్ అవుతుంది. కాబట్టి మనం కావాల్సిన బడ్జెట్ అది చిన్నగైనా అది పెద్ద భవనమైనా బడ్జెట్ చాలా ఇంపార్టెంట్. ఈ యొక్క బడ్జెట్ అండ్ సిస్టమేటిక్ ప్లానింగ్ ఉంటే ఖచ్చితంగా మనం అనుకున్న హౌస్ కంఫర్టబుల్గా, డ్యూరబుల్గా, సాటిస్ఫాక్టరీగా ఉంటుంది. మనం వర్షాకాలంలో స్టార్ట్ చేస్తే రెయిన్ ప్రాబ్లం కానివ్వండి, అటువంటి ఎక్స్కవేషన్ చేసేటప్పుడు వాటర్ ప్రాబ్లం కానివ్వండి, అటువంటి ఉంటాయి. కాబట్టి స్టార్ట్ చేసేటప్పుడు కూడా ఏ సీజన్లో చేస్తే బాగుంటుందో అది మనం గమనించాలి. నగరాలు కాంక్రీట్ జంగిల్గా మారుతున్నాయి.
హరితవనాలు అంతరిస్తూ జనారణ్యాలు విస్తరిస్తున్న కాలం ఇది. నగరంలో కనుచూపు మేరలో కాంక్రీట్ భవంతులే కనిపిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో మన కళ్ళ ముందు ఓ పచ్చని మొక్క కనిపిస్తే ప్రాణం లేచొస్తుంది. పచ్చని మొక్కల కన్నా ఇంటికి అందం ఇంకేముంటుంది? అందుకే నగరాల్లో నివసించేవారు ఇంటి ఆవరణ బాల్కనీల్లో పచ్చని చెట్లతో, అందమైన పూల మొక్కలు, మల్లె తీగలతో కంటికి పచ్చగా కనిపించాలి. కాలుష్యం అనేది బయటనే కాదు, ఇంట్లోని వాయు కాలుష్యం ఉంటుంది. ఎలా అనుకుంటున్నారా? ఇంటి అంతర్గత సౌందర్యానికి వాడే తివాచీలు, వార్నిష్, కల్ప ప్యానెళ్లు, రంగులు చెడు కాలుష్యాన్ని విడుదల చేస్తాయని నిపుణులు చెప్తున్నారు. మరి ఈ నేపథ్యంలో ఇంట్లో చెడు కాలుష్యాన్ని తగ్గించే మొక్కలు, అవి అందించే లాభాలపై ప్రత్యేక కథనం మీకోసం. పచ్చని చెట్ల మధ్య కొద్దిసేపైనా గడపాలని అందరికీ ఉంటుంది. అందుకే ఇంటి ఆవరణలో మొక్కలు పెంచుతూ ఆహ్లాదకరమైన వాతావరణాన్ని రూపొందించుకుంటూ ఉంటారు చాలామంది. ముఖ్యంగా అందమైన మొక్కలతో కూడిన ఇండ్లు ఎంతో అందంగా కనిపిస్తాయి. దీంతో ఇంటి అందంతో పాటు ఆరోగ్యాన్ని పెంచుకుంటున్నారు మొక్కల ప్రేమికులు. ఇటీవల ఇంటి ఆవరణలో, ఇంటి డాబాపై కూరగాయలు, పండ్ల మొక్కలు పెంచుతూ ఆరోగ్యకరమైన ఆహారం తింటున్నారు. నేటి ఉరుకుల పరుగుల ప్రపంచంలో పారిశ్రామికీకరణ, పట్టణీకరణలో మొక్కలు పెంచడానికి స్థల ప్రభావం తక్కువగా ఉండడం వల్ల, అలాగే గాలి, వెలుతురు రాని కారణాల వల్ల నగరాల్లో నివసించేవారు మొక్కల ద్వారా పొందే ఆహ్లాదకరమైన వాతావరణ అనుభూతిని పొందలేక అనేక మానసిక సమస్యల్ని ఎదుర్కొంటున్నారు. నగరాల్లో రోజురోజుకు జనసాంద్రత పెరిగిపోతోంది. ఎక్కువ సమయం ఇంట్లో లేదా ఆఫీసుల్లో గడుపుతున్నారు. అమెరికా ఎన్విరాన్మెంటల్ ఏజెన్సీ వారు కాలుష్య కారకాలు బహిరంగ ప్రదేశాల కంటే ఇంటి లోపల ప్రాంతాల్లోనే అధికంగా ఉన్నాయని గుర్తించారు. ఇంటి వాతావరణంలో ఉండే తివాచీలు, కలప, ప్యానెళ్లు, గోడలకు వేసే రంగులు, పెంపుడు జంతువులు, ఇంట్లోని వస్తువులు, వాటి పైభాగాన్ని శుభ్రం చేసే రసాయనాల వల్ల క్రిమిసంహారక మందులు, సౌందర్య సాధనాలు, ఎయిర్ స్ప్రేయర్లు, వార్నిష్ మొదలైన వాటి వల్ల కాలుష్య కారకాలు వెలువడతాయి. అంతేకాకుండా ఆధునిక నిర్మాణాలు, కొన్ని గృహాలు కూడా ప్రమాదకర కాలుష్య కారకాలను విడుదల చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితులను అధిగమించడానికి, ఇంట్లో వాయు కాలుష్యం తగ్గించడానికి, ఆహ్లాదకరమైన వాతావరణ అనుభూతిని పొందడానికి ఇంటి లోపల సూర్యరశ్మి తగిలే ప్రదేశాల్లో, అపార్ట్మెంట్ బాల్కనీల్లో పెంచడానికి అనుగుణమైన ఇండోర్ మొక్కల్ని పెంచడం ఉత్తమ ప్రత్యామ్నాయ మార్గం అంటున్నారు నిపుణులు. ఇండోర్ మొక్కలకు తక్కువ కాంతిలో కూడా ఆహారాన్ని తయారు చేసుకుని పెరిగే సామర్థ్యం ఉంటుంది. ఈ లక్షణం వాటిని నీడ కలిగిన ప్రదేశాల్లో పెంచడానికి సహాయపడుతుంది. కాలుష్య కారకాలను తొలగించడానికి మొక్కల ఆకులు, వేళ్లు, మూలాలు మట్టిలో ఉండే సూక్ష్మజీవుల సహజీవన సంబంధంతో కలిసి పనిచేస్తాయి. వాయు కాలుష్యం కారకాలు మొక్కలు, ఆకుల్లో చిన్న రంధ్రాల ద్వారా గ్రహించడం ద్వారా గాలి నుంచి తొలగించబడతాయి. అవి మొక్కల ద్వారా గాలి నుంచి వేర్ల ప్రాంతానికి చేరుకుని అక్కడ ఉండే సూక్ష్మజీవులతో విచ్ఛిన్నమవుతాయి. ఈ మొక్కలు విష పదార్థాలను, కాలుష్య కారకాలను, కార్బన్ డయాక్సైడ్ను ఫిల్టర్ చేసి గాలిని శుద్ధి చేసి ఆక్సిజన్ను విడుదల చేస్తాయి. ఇండోర్ మొక్కలపై నాసా ఏరోనాటిక్ స్పేస్ అడ్మిన్ వారు అసోసియేటెడ్ ల్యాండ్స్కేప్ కాంట్రాక్టర్స్ ఆఫ్ అమెరికా వారితో సంయుక్తంగా కలిసి 50 మొక్కలపై పరిశోధన చేసి కాలుష్య కారకాలను తొలగించే సామర్థ్యాన్ని వివరించారు. మానవ మనుగడలో మొక్కలు ప్రధాన పాత్ర వహిస్తాయి. వీటి వల్ల ఆహ్లాదకరమైన వాతావరణం, స్వచ్ఛమైన గాలి మాత్రమే కాకుండా మనకు తెలియని ఎన్నో మానసిక, శారీరక ప్రయోజనాలు ఉన్నాయి. మరి ఇంట్లో వాయు కాలుష్యాన్ని తగ్గించే మొక్కలు వివరాలు ఇప్పుడు నిపుణుల మాటల్లో తెలుసుకుందాం. దీన్ని ఫెర్న్ మొక్క అంటారు. దీని శాస్త్రీయ నామం నెఫ్రోలెప్సిస్ ఎక్సాల్టేటా. ఇది నాసా వారు పరిశోధన చేసిన ఇండోర్ మొక్కలలో ఇది ఒకటి. దీనిని టేబుల్స్ మీద కానీ, గదిలో మూలలకు కానీ పెట్టుకోవచ్చు. గాలిలోని ప్రమాదకారకాలను పీల్చుకుని గాలిని శుభ్రపరుస్తుంది. ఈ పూ మొక్కను జర్బరా అంటారు. దీని శాస్త్రీయ నామం జర్బరా జామసోని. దీనిని ఎక్కువగా అలంకరణలో బొకేస్ తయారు చేయడానికి ఉపయోగిస్తారు. ఈ మొక్కను నీడగలిగిన ప్రదేశాల్లో కానీ, ఎండగల ప్రదేశాల్లో కానీ పెంచవచ్చు. ఇది కార్బన్ డయాక్సైడ్ని గ్రహిస్తూ ఆక్సిజన్ను విడుదల చేయడం ద్వారా మన నిద్రను మెరుగుపరుస్తుంది. దీనిని ఇండోర్ ప్రాంతంలో లేదా ఎండగల ప్రదేశాల్లో పెంచుకోవచ్చు. నీడగల ప్రదేశాల్లో పెంచినట్లయితే
అప్పుడప్పుడు వారానికి ఒకసారి కానీ వారానికి 2 సార్లు కానీ వీలైనప్పుడు ఎండలో కొంతసేపు ఉంచి మళ్ళీ ఇండోర్ ప్రాంతాలకు తరలించుకోవచ్చు. దీనిని డంకెన్ అంటారు. ఇప్పుడు ఎక్కువగా ఇండోర్ మొక్కగా వాడుతున్నారు. ఈ మొక్క యొక్క ఆకుల ఉపరితల వైశాల్యం ఎక్కువగా ఉండడం వల్ల వేరే ఆకులతో పోల్చినప్పుడు ఈ మొక్క ఆకులు అనేది పెద్దగా ఉంటాయి. అందువల్ల దీంట్లో పత్రరంధ్రాల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ పత్రరంధ్రాల ద్వారా ఎక్కువ మొత్తంలో ప్రమాదకర కాలుష్య కారకాలు ఎక్కువగా గ్రహించబడతాయి. దీని ద్వారా ఇండోర్ వాతావరణంలో ఎక్కువ కాలుష్య కారకాలను ఇది శుద్ధి చేయగలుగుతుంది. దీనిని స్పైడర్ ప్లాంట్ అంటారు. దీని శాస్త్రీయ నామం క్లోరోఫైటమ్ కోమోసమ్. ఈ మొక్క పెరుగుదలకు ఎక్కువగా నీరు అవసరం లేదు. దీనిని ఎక్కువగా వేలాడదీసే బుట్టల్లో కూడా పెంచుకోవచ్చు. ఈ మొక్క ఉపరితలాలు శుభ్రం చేసే సర్ఫేస్ క్లీనర్స్ ద్వారా విడుదలయ్యే రసాయనాలను ఎక్కువగా గ్రహించగలదు. ఇంటి గదిలో వాతావరణాన్ని శుభ్రంగా ఉంచగలదు. దీనిని తివాచీలు, స్నానాల గది లేదా ట్రాఫిక్కి దగ్గరగా ఉండే కిటికీలలో పెంచుకోవడం మంచిది. దీనిని ఆగ్లోనిమా చైనీస్ ఎవర్ గ్రీన్ అంటారు. వేరే మొక్కలతో పోల్చినప్పుడు ఎక్కువగా ఆక్సిజన్ను విడుదల చేస్తుంది. ఇలా ఇండోర్ వాతావరణాన్ని శుద్ధి చేస్తుంది. దీనిని ఎక్కువ తివాచీల దగ్గర కానీ గ్యాస్ స్టవ్, కిరోసిన్ వాడే ప్రదేశాలలో పెంచుకుంటే మంచిది. దీనిని కలబంద మొక్క అంటారు. ఇది రసభరితమైన మొక్క. ఈ ఒక్క అలోవెరా మొక్కను ఉపయోగించి ఒక చిన్న గదిని పరిశుభ్రంగా ఉంచుకోవచ్చు. ఇది గది లోపల ఉన్న ఫార్మాల్డిహైడ్ను పరిశుభ్రంగా తొలగిస్తుంది. ఇది అలంకరణ మొక్కగానే కాకుండా ఔషధ మొక్కగా ఎక్కువగా ప్రాచుర్యం పొందింది. దీనిని వంటగదిలోని కిటికీల వద్ద కానీ దిమ్మల మీద పెట్టుకుంటే గ్యాస్ స్టవ్, కిరోసిన్ వల్ల వెలువడే ఫార్మాల్డిహైడ్ని గ్రహిస్తుంది. ఇంట్లో అందరికీ ఇష్టమైన ప్రదేశం వంటగది. ముఖ్యంగా ఎక్కువ సమయం వంటగదిలోనే గడుపుతూ ఉంటారు. ఇప్పుడున్న ఉరుకులు పరుగుల జీవితంలో కుటుంబ సభ్యులందరూ కలిసేది వంటగదిలోనే అనడంలో సందేహమే లేదు. అందుకే వంటగదిని మరింత ఆకర్షణీయంగా, సౌకర్యంగా ఉండాలని కోరుకుంటున్నారు. అపార్ట్మెంట్లో నివసించే వారి దగ్గర నుంచి మధ్యతరగతి ప్రజల వరకు అందరూ వంటగదిని అందంగా ముస్తాబు చేసుకుంటున్నారు. వంటగది ఆకర్షణీయంగా ఉండటమే కాకుండా సులభంగా వంట చేసుకునే వీలుగా రూపకల్పన చేసుకుంటున్నారు. విదేశీ సాంకేతిక పరిజ్ఞానం గల యంత్రాల సహాయంతో ఫ్యాక్టరీలోనే తయారు చేసి వాటిని ఇంటికి తెచ్చి బిగిస్తున్నారు. మరి ఈ నేపథ్యంలో వంటగదిలో వచ్చిన సరికొత్త పోకడలు ఎలా ఉన్నాయో శ్రీనిలయం గృహశోభలో మీకోసం. ఇల్లు ఎంత పెద్దగా ఉందన్నది సమస్య కాదు, ఎంత జాగ్రత్తగా తీర్చిదిద్దుకున్నారన్నది ముఖ్యం. అభిరుచికి తగ్గట్టుగా ఇల్లు అందంగా ఉంచుకోవాలి నుంచి 10 లక్షల రూపాయల దాకా ఖర్చయ్యే డిజైన్లు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. కొన్ని ఇళ్లలో కార్పెంటర్లతో వంటగది స్థలాన్ని అందంగా తయారు చేసుకుంటున్నారు. చూడ చక్కగా అందంగా కనిపిస్తూ ఆధునిక గృహ యజమానుల్ని ఇట్టి ఆకర్షిస్తున్న వంటగదులు కొన్ని ఇళ్లలో కార్పెంటర్లు మాడ్యులర్ కిచెన్లు తయారు చేస్తున్నారు. మరి ఇందులో వచ్చిన నూతన పోకడలు ఎలా ఉన్నాయో ఇప్పుడు నిపుణుల మాటల్లో తెలుసుకుందాం. ఈ విల్లాలో కిచెన్ అండి. ఈ కిచెన్ అనేది టోటల్ ఓనర్ చాయిస్తో ఒకే కలర్తో వెళ్ళిపోయండి. థీము ఓనర్ చాయిస్ ఒక కలరే అడిగారు. అన్ని చోట్ల ఏంటంటే 2 కలర్స్ యూజ్ చేస్తాం. కింద డార్క్ కలర్, పైన వచ్చి లైట్ కలర్ యూజ్ చేస్తాం. ఈ ప్లాట్ఫామ్ కింద మొత్తం ట్యాండమ్ బాస్కెట్ ఇచ్చామండి. టోటల్ ట్యాండమ్ మీకు ప్రొవిజన్ మొత్తం ఈ 1 సైడ్ వాల్ మొత్తం ట్యాండమ్ బాస్కెట్స్ ఇచ్చామండి. షింక్ ప్రొవిజన్ ఒకటే డోర్సు, మిగతాదంతా టోటల్ బాస్కెట్స్ ఇచ్చామండి. ఎక్కువ స్టోరేజ్ కావాలని అడిగారు కాబట్టి ట్యాండమ్ బాస్కెట్స్ ఇచ్చామండి. ఈ ట్యాండమ్ బాస్కెట్స్లో 4-5 రకాలు ఉన్నాయి. స్పూన్స్, కట్లరీ, తాళి అన్నీ యూజ్ చేసామండి. ఇక్కడికి పైకి వచ్చేసరికి ఈ చిమ్నీ సైడు డైలీ యూజ్ కోసం ఒక బాక్స్ ప్రొవైడ్ చేసామండి. ఈ బాక్స్ టోటల్ చిన్న స్టోరేజ్ కోసం ఈ బాక్స్ యూజ్ చేసామండి. ఈ డోర్స్ అనేది
ప్రొఫైల్ డోర్స్ యూజ్ చేసామండి. పైన లాఫ్ట్ వచ్చేసరికి నార్మల్ వుడ్ డోర్లు యూజ్ చేసామండి. కింద వచ్చి ట్యాండమ్ బాస్కెట్స్ యూజ్ చేసాం. చిమ్నీ అటు సైడ్ ఇటు సైడ్ వచ్చి ప్రొఫైల్ డోర్స్తో బాక్స్ ప్రొవిజన్ ఇచ్చామండి. దాని కింద లైటింగ్ ప్రొవిజన్ కూడా ఇచ్చామండి. ఈ లైటింగ్ ఎల్ఈడి లైటింగ్ కూడా ఇచ్చాం. ఇది కొత్తగా మార్కెట్లో నడుస్తుందండి. ఈ లైటింగ్ ప్రొవిజన్ కూడా ఇచ్చామండి. ఇది కస్టమర్ చాయిస్ వల్ల ఒకే కలర్తో వెళ్ళడం వల్ల ఇది కూడా చాలా అందంగా వచ్చింది, బ్యూటిఫుల్ లుక్ వచ్చింది. 2 కలర్ థీమ్ని వద్దన్నారు అనుకున్నా కానీ చేసిన తర్వాత కిచెన్ బట్టి చాలా అవుట్లుక్ బాగా వచ్చింది. ఈ కిచెన్లో ఈ సైడ్ మొత్తం స్టోరేజ్కి కేటాయించామండి. ఇక్కడ మీకు బాస్కెట్స్ కానీ ఏది యూజ్ చేయాలి. ఈ ప్లేస్ని వేస్ట్ చేయకుండా టాల్ యూనిట్ యూజ్ చేసామండి. విత్ స్టోరేజ్, గ్రాసరీస్ స్టోరేజ్ కోసం టాల్ యూనిట్ యూజ్ చేసామండి. ఈ టాల్ యూనిట్ కానుకొని మొత్తం ఓపెన్ ప్లాట్ఫామ్ ఇచ్చామండి. దాని మీద ఓవెన్, రైస్ కుక్కరు అవన్నీ ప్రొవిజన్ కోసం అది ఓపెన్ ఇచ్చి కింద మొత్తం స్టోరేజ్ ఇచ్చామండి. స్టోరేజ్ టోటల్ స్టోరేజ్ ఇచ్చామండి. ఇక్కడ ఈ స్టోరేజ్లో కింద వచ్చి బాటమ్ మొత్తం వుడ్ యూజ్ చేసామండి. పైన వచ్చి మొత్తం ప్రొఫైల్ డోర్స్ యూజ్ చేసామండి. టోటల్ ప్రొఫైల్ డోర్స్. పైన వచ్చి లాఫ్ట్ అంతా వుడ్డే యూజ్ చేసామండి. ఈ కిచెన్లోనే హ్యాండ్ వాష్ ప్రొవిజన్ ఒకటి ఇచ్చామండి. ఇది షింక్స్ అనేవి చాలా వెరైటీస్ ఉంటాయి. ఈ కిచెన్ అనుగుణంగా కలర్ మ్యాచ్ అవ్వడం కోసం గోల్డ్ షింక్ ఇచ్చామండి. అదే దీనికి తగ్గట్టు గోల్డ్ ట్యాప్ ఇచ్చాం. దీనికి మ్యాచ్ అయ్యే విధంగా ఒక మిర్రర్ ప్రొవైడ్ చేసామండి. ఈ మిర్రర్ అనేది టచ్ ప్యాడ్ అండి. ఇది కూడా గోల్డ్ కలర్ వెళ్తుంది. ఇది దీని 3 కలర్ థీమ్తో చేసామండి. ఇదంతా గోల్డ్ కలర్కి వెళ్ళిపోయింది. ఈ కిచెన్కి మ్యాచ్ అయ్యేటట్టు ఈ షింక్ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఫాల్ సీలింగ్లో హ్యాంగింగ్ లైట్స్ ఇచ్చామండి. ఇది కూడా గోల్డ్ కలర్ థీమ్తో వెళ్ళిపోయాయి. ఇల్లు స్థలాలు అపార్ట్మెంట్ కొనే ముందుగా వాస్తుని పరిశీలిస్తూ ఉంటారు. ఈరోజు గృహవాస్తులో ప్రేక్షకులు అడిగిన సందేహాలకు వాస్తు నిపుణులు ఇచ్చే సమాధానాలు తెలుసుకుందాం. సూర్యాపేట నుండి సూర్యనారాయణ గారు ఇలా అడుగుతున్నారు. మా ఇంటి స్థలంలో 2 గృహాలు వరుసగా నిర్మించాలనుకుంటున్నాం. ఆ 2 గృహాలు రోడ్డుకు ముఖంగా ఒకదానికి వెనుక ఒకటి నిర్మాణం చేయవచ్చా? 2 ఇళ్ల మధ్య ప్రహరీ గోడ నిర్మాణం చేయాలా వద్దా? 2వ గృహానికి దారి ఎటువైపు ఇవ్వాలి చెప్పగలరు? మన వాస్తుశాస్త్ర నియమం ప్రకారం ప్రతి గృహానికి లేదా ప్రతి స్థలానికి ఫేస్ అంటాం. ఫేస్ అంటే రోడ్డు. స్థలం దీర్ఘచతురస్రాకారము లేదా చతురస్రాకారంలో ఉండాలి. అది వెడల్పు వైపు కానీ పొడవు వైపు కానీ ఖచ్చితంగా రోడ్డు ఉంటేనే దానికి ఫేస్ ఉన్నట్టు. ఫేస్ లేకుండా గృహ నిర్మాణం చేయరాదు. కాబట్టి తూర్పు రోడ్డు ఉంటే తూర్పు ఫేస్కే 2 గృహాలు నిర్మాణం చేసుకోవాలి. రెండింటి మధ్య ప్రహరీ గోడ నిర్మాణం చేయాలి. వెనక వాళ్ళ కట్టాల్సి వస్తే దారి ఇవ్వటం అనేది చాలా ఇబ్బంది. ఒకవేళ ఇస్తే కూడా ఏమవుతుంది, అది స్థలానికి పూర్తిగా రోడ్డు ఉండేటట్టుగా ఇచ్చుకొని అప్పుడు గృహ నిర్మాణం చేయొచ్చు. అంతేగాని ఆ స్థలం మొదల వరకు కొంత రోడ్డు ఇచ్చి ఆ రోడ్డు ఇట్టేటట్టుగా పెట్టుకుని ఆ తదుపరి గృహ నిర్మాణం చేయరాదు. అందువల్ల వీలైనంత వరకు రోడ్డు ఫేసింగ్కే 2 కట్టుకోవడం మంచిది. కుదరినప్పుడు ఒక 10 ఫీట్లో 15 ఫీట్ల రోడ్డు రెండో స్థలం చివరి వరకు కూడా మనం రోడ్డు ఇవ్వాలి. ఇవ్వకుండా కొంతమంది ఏం చేస్తున్నారంటే ఆధునిక కాలంలో మొదటి స్థలం వరకు రోడ్డు ఇచ్చి అక్కడ గేట్ పెట్టుకుని దాంట్లోకి ఎంట్రీ తీసుకుని అక్కడ గృహ నిర్మాణం చేస్తున్నారు. అది వాస్తుశాస్త్రం ప్రకారం ఉత్తమైనది కాదు. కాబట్టి రోడ్డు ఫేసింగ్ ఉండాలి. లేదా రోడ్డు ఇస్తే మాత్రం లాస్ట్ స్థలం చివరి వరకు కూడా రోడ్డు ఇచ్చేసి ఆ తదుపరి ముందు ఒకటి వెనకొకటి నిర్మాణం చేయొచ్చు. లేదా రోడ్డు ఫేసింగ్ 2 నిర్మాణం చేసుకునవచ్చును. రెండింటి మధ్య మాత్రం ప్రహరీ గోడ మాత్రం ఖచ్చితంగా ఉండాలి. మా ఇంటికి మొదటి అంతస్తులో పిల్లర్లు వేసి 10 సంవత్సరాలయ్యింది. నైరుతిలో సెప్టిక్ ట్యాంక్, వంటగది ఉంది. మెట్లు వాయవ్యంలో ఉన్నాయి. మొదటి అంతస్తు వేయలేకపోయాం. దీనికి పరిహారం తెలపగలరు అంటూ కాకినాడ నుండి సత్యనారాయణ గారు ఇలా అడుగుతున్నారు. ఎప్పుడైనా సరే వాస్తుశాస్త్రం ప్రకారం మనం గృహాన్ని నిర్మాణం చేసేటప్పుడు గ్రౌండ్ ఫ్లోర్ నిర్మాణం పూర్తయిన తర్వాత కొంత మెటీరియల్ మిగులుతుంది. వాళ్ళ దగ్గర ఆర్థిక స్థితి లేక ఆ మెటీరియల్ మిగిలిన దాన్ని పక్కన పెట్టలేక ఏం చేస్తుంటారంటే ఫస్ట్ ఫ్లోర్ తర్వాత వేద్దాంలే అని చెప్పి ఫస్ట్ ఫ్లోర్ పిల్లర్స్ వరకు మాత్రం నిర్మాణం చేసి వదిలిపెడతారు. అట్లా చేయడం వల్ల వాస్తు దోషం ఏర్పడి అన్ని నష్టాలు కష్టాలతో ఉండే అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఎప్పుడైనా సరే నిర్మాణం చేయదలుచుకున్నప్పుడు మాత్రం పిల్లర్ లేపి స్లాబ్ వేసి వదిలిపెట్టచ్చు. గోడలు కట్టపోయినా పర్వాలేదు కానీ స్లాబ్ మాత్రం ఖచ్చితంగా వేయాలి. పిల్లర్స్ లేపి అట్లా వదిలిపెట్టడం అనేది వాస్తు దోషానికి చిహ్నము. వాస్తు శాస్త్రంలో ఈ విషయం క్లియర్గా చెప్పబడినది. ఏమాత్రం అవకాశం ఉన్న స్లాబ్ వేయండి. స్లాబ్ వేస్తే మీరు పూర్వ వైభవం వస్తుంది. ఆర్థికపరమైన ఇబ్బందులు లేకుండా చక్కగా గృహాన్ని కూడా పూర్తి చేస్తారు. అంత ఆర్థిక పరిస్థితి కూడా బాగలేనప్పుడు కనీసం పైపులు వేసి షీట్స్ అన్నా వేయండి. వేస్తే మీకు ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. తదుపరి నైరుతిలో సెప్టిక్ ట్యాంక్ అనేది వీలైతే తీసేయటం మంచిది. కుదరినప్పుడు ఈశాన్యంలో వాటర్ సంపు నిర్మాణం చేసుకుని నైరుతిలో సెప్టిక్ ట్యాంక్ కంటే లోతు 1 అడుగు ఎత్తు ఉండేటట్టు పెట్టడం వల్ల దానికి కంపెన్సేట్ అవుతుంది. దాని దోష పరిహారం అవుతుంది. నైరుతిలో టాయిలెట్ కూడా ఉండరాదు. నైరుతిలో టాయిలెట్ని వీలైతే పడమరలో కానీ దక్షిణలోకి మార్చుకున్నట్టు ఉత్తమము. వాయువులో మెట్లు ఉండొచ్చు కానీ
గృహం లోపలికి రాకూడదు, గృహం యొక్క లైన్ నుంచి బయట మాత్రమే మెట్లు నిర్మాణం చేసుకున్నట్టు ఉత్తమం. ఈ 3 దోషాలు మీరు సరి చేసుకునడం వలన మీకు ఉత్తమమైన ఫలితాలు, ఆర్థికపరమైన ఇబ్బందులు తొలగిపోయి సుఖ సంతోషాలతో ఉంటారు. మల్లేష్ ఆదిలాబాద్ నుండి ఇలా అడుగుతున్నారు. మా తండ్రి గారు నిర్మించిన పురాతన గృహం ఉంది. మేము ముగ్గురం అన్నదమ్ములం పంచుకోవాలనుకుంటున్నాం. మా ఇంటికి పడమర దిక్కున రోడ్డు ఉంది. మేము ఏ విధంగా ఎవరు ఏ వైపు ఉండాలో చెప్పగలరు? పూర్వీకుల ఆస్తి లేదా తల్లిదండ్రుల ఆస్తి పంచుకోవాల్సి వచ్చినప్పుడు స్థలం అయితే 3 భాగాలు చక్కగా విడివిడిగా పెద్దవాడు దక్షిణ వైపు, రెండోవాడు మధ్యలోను, మూడో అతను ఉత్తరం వైపు ఉండేటట్టు పంచుకొని వచ్చును. అట్లా కాకుండా ఉత్తరం రోడ్డు ఉంటే పడమర, మధ్యం, తూర్పుగా పంచుకొని వచ్చును. అట్లా కాకుండా గృహంగా ఉన్నట్లయితే గృహాన్ని 3 భాగాలు చేయరాదు, గృహం యొక్క గర్భాన్ని చీల్చరాదు. ఎక్కువగా అట్లా జరుగుతుంది ఆధునిక సమాజంలో. గృహాన్ని పంచుకోవాల్సి వచ్చినప్పుడు గృహం మధ్యలో గోడగట్టి ఒకళ్ళు దక్షిణ వైపు, ఒకళ్ళు ఉత్తరం వైపు ఉంటున్నారు. అలా సందర్భాల్లో ఏమవుతుందంటే ఒకరు క్షీణిస్తారు, ఒకళ్ళేమో అభివృద్ధిలోకి వస్తారు. ఇద్దరికి ఇబ్బందులు ఉంటుంది. కాబట్టి ఆ విధంగా పంచుకోని ఉండదు. కుదిరితే ఆ గృహం తీసేసి కొత్త గృహాన్ని గ్రౌండ్ ఫ్లోర్ ఒకళ్ళు, ఫస్ట్ ఫ్లోర్ ఒకళ్ళు, సెకండ్ ఫ్లోర్ ఒకళ్ళు నిర్మాణం చేసుకుని హ్యాపీగా సంతోషంగా ఉండవచ్చును. అట్లా వీలు కాని పక్షంలో స్థలాన్ని 3 భాగాలు చేసి దక్షిణ వైపు పెద్దవాడు, మధ్యలో అతను మధ్యలోను, చివరి అతను ఉత్తరం వైపు ఉండేటట్టుగా ఎవరికి వాళ్ళు ఇల్లు పెద్ద స్థలం అయితే ఎవరికి వాళ్ళు గృహాల నిర్మాణం చేసుకునవచ్చు. ఇది నేటి శ్రీనిలయం. ఈ కార్యక్రమానికి సంబంధించిన అభిప్రాయాలు, సందేహాలు మాకు తెలియచేయండి. మా చిరునామా శ్రీనిలయం, ఈటీవీ రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512. మా ఈమెయిల్ అడ్రస్ srinilayam@etv.co.in. మరికొన్ని తాజా అంశాలతో వచ్చే వారం మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.